ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు. ఇది ద్వేషం, ధర్మం, విధి, శాపాల సంగమం. ఈ మహాయుద్ధానికి విత్తనం ఎప్పుడు పడింది? ఎవరి జన్మతో ప్రారంభమైంది? ఈ ప్రశ్నలతోనే జనమేజయ మహారాజు వ్యాస మహర్షిని ఆశ్రయించాడు. కాలచక్రం తిరిగింది. దేవతల ఆశీస్సులు, అప్సరసుల శాపాలు, ఋషుల తపస్సుల మధ్య ఒక మహాకథ జన్మించింది. ఆ కథే మహాభారతం. ఒకరోజు వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి జనమేజయుని సభకు వచ్చారు. అప్పుడు జనమేజయుడు వారిని పూజించి మహాభారత యుద్ధం జరగడానికి కారణం అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుణ్ణి మహాభారత కథ చెప్పమని ఆదేశించారు. ఈ మహాభారత కథ చెప్పడం ప్రారంభించాడు. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుల వారి జన్మ వృత్తాంతాన్ని ముందుగా చెప్తాను అని కథను ప్రారంభించాడు వైశంపాయన్. పూర్వం చీలీ దేశాన్ని వసువు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు అన్ని విషయాల్లోనూ దేవేంద్రుడితో పోల్చదగ్గవాడు. ఆ వసువు ఒకరోజు వేటకని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అనేక ముని ఆశ్రమాల్ని దర్శించాడు. ఉన్నట్లుండి అతడిలో వైరాగ్యం చోటు చేసుకుంది. ధనస్సు, బాణాల్ని అవతల పాడేసి రాజ్యభోగాలు వద్దని అక్కడే ఒక కుటీరం నిర్మించుకొని తపస్సు ప్రారంభించాడు. ఒక రోజున దేవేంద్రుడు మహారాజు వద్దకు వచ్చి అతని తపస్సుకు మెచ్చి తిరిగి రాజ్యపాలన చేపట్టు అని హితవు పలికాడు. దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తూ దివ్య విమానాన్ని, పద్మమాలను బహూకరించాడు. ఆ వసు మహారాజు ఆ విమానంలో తరచుగా పైలోకాలకు వెళ్ళి వస్తూ ఉండటం చేత అతన్ని ఉపరిచరుడు అని పిలిచేవారు. ఉపరిచరుడు అనగా వసు మహారాజు భూలోకంలో చేయిస్తున్న ఇంద్రోత్సవాలకు ఇంద్రుడు ఎంతో సంతోషించి 5 పుత్రులు కలుగుగాక అని దీవించాడు. ఒక రోజున ఉపరిచరుడు శక్తిమతి అనే నదీ తీరానికి పోయాడు. అక్కడ కోలాహలం అనే పర్వతం శక్తిమతి నదీ ప్రవాహానికి అడ్డుగా నిలబడ్డాడు. శక్తిమతి ప్రార్థన మేరకు ఉపరిచరుడు ఆ పర్వతాన్ని కాలి బొటనవేలుతో తన్ని శక్తిమతిని అతడి నుండి విడుదల చేశాడు. శక్తిమతి కృతజ్ఞత గలదై తన కుమారుడైన పవనుని కుమార్తె అయిన గిరికను వసుమహారాజుకు కానుకగా ఇచ్చింది. రాజు పవనుణ్ణి తన సేనాధిపతిగా నియమించుకొని గిరికను వివాహమాడి తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు రాజు అడవికి వెళ్ళాడు. కాని అతని మనసంతా గిరిపైనే ఉండడం కారణంగా ఆ భావావస్థలో అనుకోకుండా రేతస్ఖలనం జరిగింది. ఆ రేతస్సును ఒక ఆకుడొప్పలో ఉంచి దాన్ని ఒక డేగమడలో కట్టి గిరికకు అందించమని పంపాడు. ఆ డేగ దాన్ని తీసుకొని ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉండగా మరో డేగ దాన్ని అడ్డగించింది. ఆ 2 ఆకాశంలో పోట్లాడుకుంటూ ఉండగా డొప్ప కాస్త నదిలో పడిపోయింది. పూర్వం బ్రహ్మశాపం వలన ఆద్రిక అనే అప్సరస ఆ నదిలో చేపగా మారి తిరుగుతుంది. అప్పుడు ఆ చేప రాజు రేతస్సును మృంగి గర్భం ధరించింది. ఒక 10 నెలల తర్వాత జాలరులు వేసిన వలలో ఈ ఆద్రిక పడింది. జాలరులు ఆ చేప పొట్ట చూస్తే అందులో ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు కనిపించారు. ఆ ఇద్దరిని తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. ఆమె కన్నా మగపిల్లవాడు మత్స్య రాజ్యాన్ని పాలిస్తూ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆమెకు పుట్టిన ఆడ శిశువు దశరాజు కుమార్తె అయి మత్స్యగంధిగా మారింది. ఒకరోజు మహాతపస్వి పరాశర మహర్షి యమునా తీరం చేరుకున్నాడు. పడవ నడుపుతున్న మత్స్యగంధిని చూసి ఆమె గత జన్మ వృత్తాంతాన్ని తపోబలంతో గ్రహించాడు. పరాశరుడు తన కోరికను విన్నవించాడు. పరాశరుని కోరిక విన్న మత్స్యగంధి అతడి కోరిక నిరాకరిస్తే శపిస్తాడేమని భయపడింది. నేను ఒక మత్స్యకన్యను, నేను కన్యత్వం పోగొట్టుకుని నా తండ్రి గడప ఎట్లా తొక్కగలను? కావున నాకు దోషం అంటని రీతిగా అనుగ్రహించు అని ప్రార్థించింది. పరాశరుడు
వరమిచ్చాడు. ఆమె జన్మ వృత్తాంతం వివరించాడు. ఆమె శరీరమంతా సుగంధాలతో పరిమళించిపోయింది. మత్స్యగంధి యోజనగంధిగా సత్యవతిగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ దృష్టికి కనిపించకుండా మంచు మేఘాలతో ఆ ద్వీపాన్ని కప్పి పరాశరుడు దివ్య సంయోగానికి కారణమయ్యాడు. అదే క్షణంలో లోకోద్ధారకుడైన ఒక మహాపురుషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. యమునా ద్వీపంలో నల్లని వర్ణంతో వేదమయుడైన శిశువు జన్మించాడు. అతడే కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజించిన మహర్షి, మహాభారతాన్ని లోకానికి అందించిన మహానుభావుడు అతడే వేదవ్యాసుడు. వ్యాస మహర్షి తల్లి సత్యవతితో, నీకు పని కలిగినప్పుడు నన్ను పిలవండి, వెంటనే వస్తానని మాట ఇచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు. కృష్ణద్వైపాయనుడు వేదాలను విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. నన్ను పిలిస్తే వస్తాను అన్న వ్యాసుడు ఎప్పుడు పిలువబడతాడు? ఆ పిలిపే ధృతరాష్ట్రుడి అంధత్వానికి, పాండవుల జన్మకి, కౌరవుల విధ్వంసానికి కారణమవుతుంది. అది ఎలా జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం.